ఆంధ్రప్రదేశ్లో ఈసారి జరగబోతున్న ఎన్నికలు కీలకమైనవి. ఈ ఎన్నికల్లో అక్కడ ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా వ్యక్తిగతంగా నాకు వచ్చే నష్టం ఏమీ లేదు. అయినా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిరస్కరించాలి అని నేను కోరుకుంటున్నా. దాదాపు 3.5 దశాబ్దాల నా జర్నలిస్ట్ కెరియర్లో ఎప్పుడు ఫలానా ప్రభుత్వం రావాలని కానీ ఫలానా ప్రభుత్వం పోవాలని కానీ ప్రచారం చేయలేదు. మరెందుకు ఇప్పుడు ఇంత స్పష్టంగా ఒక వైఖరి తీసుకుంటున్నాను? ఎందుకని జగన్మోహన్ రెడ్డి పాలనని వ్యతిరేకిస్తున్నాను? ఎందుకంటే నియంతలు, నేరగాళ్ళు, పచ్చి మోసగాళ్ళు ప్రభుత్వాన్ని శాసిస్తున్న వేళ న్యూట్రాలిటీ పేరుతోటి చోద్యం చూడటం అంటే దుష్టులకి వంతపాడినట్టే. నేను ఏ వైఖరి తీసుకోను, ఎవరికి మద్దతు పలకను అని అమాయకంగా అనుకునే వాళ్ళు కూడా నిజానికి వాళ్ళ అనాసక్తి ద్వారా అధికార దుర్వినియోగానికి మద్దతు పలుకుతున్నారు. అందుకే ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఒక స్పష్టమైన వైఖరి తీసుకోవాల్సిందే. అది వైసీపీకి అనుకూల వైఖరి లేదా వైసీపీకి వ్యతిరేక వైఖరి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించాలి? రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినందుక, అమరావతిలో వేల కోట్ల ప్రజాధనాన్ని బుగ్గిపాలు చేసినందుక, ప్రత్యేక హోదా పేరుతోటి జనాన్ని వంచినందుక, సంపూర్ణ మద్య నిషేధం అని చెప్పి కపటపు మాటలు చెప్పినందుక, లేకపోతే పోలవరాన్ని పూర్తి చేయనందుక, వందలాది మంది అస్మదీయులకి ప్రభుత్వంలో పోస్టులు కట్టబెట్టినందుక, ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టినందుక. ఇవి మాత్రమే కారణాలు కాదు. ఈ ప్రభుత్వాన్ని ఎందుకు గద్దెదించాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయ పార్టీని నడపడం లేదు, ఒక క్రిమినల్ ఎంటర్ప్రైజ్ని నడుపుతున్నాడు. అతను ప్రభుత్వాన్ని ఒక ట్రస్టీగా నిర్వహించడం లేదు, ఒక ప్రొపరేటరీ కన్సర్న్ లాగా పెత్తనం చేస్తున్నాడు. డబ్బు సంపాదించడం కోసం అధికారం, అధికారాన్ని కాపాడుకోవడం కోసం అక్రమ సంపాదన అనే సూత్రాన్ని గతంలో ఎన్నడూ లేని స్థాయిలో పాటిస్తున్నాడు. పేదల పేరు చెప్పి ప్రజాధనాన్ని కొల్లగొట్టే కొత్త మార్గాన్ని కనుగొన్నాడు. రాష్ట్రంలో పబ్లిక్ రిసోర్సెస్ని పట్టపగలే దోచుకుంటున్నాడు. కులాల పేరుతో సమాజాన్ని ముక్కలు చేస్తున్నాడు. పెత్తందారీతనం, ఫ్యూడలిజం, క్రోనీ క్యాపిటలిజం, బరితెగింపు అన్నీ కలగలిపిన రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఆయన అధికారంలో కొనసాగితే ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తు లేదు. అందుకే జగన్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రాకూడదు అని కోరుకుంటున్నా. మరి జగన్ కాకపోతే ఇంకెవరున్నారు? టీడీపీ, జనసేన, బీజేపీల కూటమే ప్రత్యామ్నాయమా? వీళ్ళంతా మంచివాళ్ళ? వీళ్ళు మాత్రం తక్కువ తిన్నారా? జగన్ కంటే ఇంకా అడ్డగోలుగా సంక్షేమ పథకాలు ఇస్తామని టీడీపీ వారు చెబుతున్నది అధికారం కోసం కాదా? టీడీపీని ఒకప్పుడు మోసకారి అని విమర్శించిన జనసేన పార్టీ ఇప్పుడు చంద్రబాబు యోధుడు అని ప్లేట్ ఫిరాయించలేదా? ఇక బీజేపీ సంగతికి వస్తే ప్రత్యేక హోదా దగ్గర నుంచి మొదలుకొని జగన్ని లోపాయకారిగా కాపాడే వరకు ఏపీతో ఆ పార్టీ ఆటలాడుకోలేదా? అవును, ఈ ఆరోపణల్లో వాస్తవాలు ఉన్నాయి. రాష్ట్రంలో మిగతా పార్టీలన్నీ కడిగిన ముత్యాలని, ఆ పార్టీల నాయకులు సత్యహరిచంద్రులని నా ఉద్దేశం కానే కాదు. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొనసాగితే జరిగే అపార నష్టాన్ని, వేరే పార్టీల అధికారంలోకి వస్తే జరిగే పాలనని బేరీజు వేసుకోవాలి. ఎవరు ఉత్తములు, ఎవరు బ్రహ్మాండం అనేది కాదు చూడాల్సింది, ఎవరు ఇప్పుడున్న పరిస్థితుల్లో మెరుగు అని అంచనా వేసుకోవాలి. కూటమి అధికారంలోకి వస్తే అద్భుత పాలన అందిస్తుందో లేదో తెలియదు, కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాల్చేయదని, సమాజాన్ని ముక్కల చెక్కలు చేయదని, రౌడీయిజాన్ని పెంచి పోషించదని, రాజకీయాల్ని నేరమయం చేయదని మాత్రం ఆశించవచ్చు. అందుకే ఆంధ్రలో ఈసారి మార్పు రావాలి. ఆ మార్పు గొప్పగా ఉండకపోవచ్చు, కానీ ఇప్పటికంటే ఖచ్చితంగా మెరుగ్గా ఉంటుందని మాత్రం చెప్పవచ్చు, ఆశించవచ్చు. అందుకే ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి.